కుర్చీలో కూర్చొని హోంమంత్రి కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నందుకే కొనసాగింపుగా ఇవాళ కార్యకర్తలు ఆయన మాట్లాడుతున్నాడు, మేము చేసి చూపెడతామని చెప్పని ఇవాళ కార్యకర్తలు ఇవాళ ఈ దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారు. దీనికి ప్రధాన నిందితుడు, ద కాన్స్పిరేటర్ అండ్ ఇన్స్టిగేటర్ ఇది రేవంత్ రెడ్డి. అతని పైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని నేను డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నా. అసలు విషయం చెప్తా రగన్న, 3 మున్సిపాలిటీలు ఓడిపోయింది బిడ్డడు, సిగ్గు లేదు, మోక తలకాయ ఎడబెట్టుకోవాలనో తెలియదు. ఆయనకు ఎప్పుడో జరగవలసిన మున్సిపాలిటీ ఎన్నికలు వాళ్ళని అదిరించి బెదిరించి రెవెన్యూ అధికారులను, ఎంఆర్ఓలను, ఎన్నికల అధికారులను అందరినీ తుంగలో దొక్కి ఆగమాగం చేసి వాళ్లను అంత అతలాకుతలం చేసినప్పటికీ కూడా గెలిచిన బిడ్డలంతా నికార్సుగా నిలబడ్డారు. జై కేసీఆర్ అన్నారు, జై బీఆర్ఎస్ అన్నారు. ఇవాళ క్యాతనపల్లిలో బీఆర్ఎస్ గెలిచింది, ఇబ్రాహీంపట్నంలో బీఆర్ఎస్ గెలిచింది, ఖానాపూర్లో బీఆర్ఎస్ గెలిచింది. సిగ్గు లేకుండా ఇవాళ అటెన్షన్ను దారి తెప్పించడం కోసం అని చెప్పని ఇవాళ ఈ రకమైనటువంటి ఒక దాడికి పాల్పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆరు గ్యారంటీలను బొందబెట్టిండు, అడ్డగోలు దోపిడికి తెరలేపిండు, ఢిల్లీలకు గులాము లెక్క పనిచేస్తున్నాడు, కేరళ ఎన్నికలకు సంచులు మోస్తున్నాడు, ప్రశ్నించే గొంతుకలపైన దాడి చేస్తున్నాడు. తగుదనమ్మా అని చెప్పని కేసీఆర్ గారి పైన దాడి చేసిండు. మీ అందరికీ తెలుసు, హేట్ స్పీచ్ బిల్ అని పెట్టిండు. హేట్ స్పీచ్ బిల్ అంటే ఏంటి? ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించినా, నిలదీసినా, ప్రభుత్వాన్ని ఏ రకంగానైనా మీరు చేసిన తప్పును కనుక గట్టిగా ఎత్తి చూపినట్టయితే ఇది హేట్ స్పీచ్ అని చెప్పని డిసార్మనీ అని ఒక అడ్డమైన వర్డ్ అండ్లబెట్టి ఆ బిల్లు పట్టుకొచ్చిండు. దీన్ని ఏమంటారు రేవంత్ రెడ్డి చెప్పమరే? క్యాంపు కార్యాలయం పైన దాడి చేయటాన్ని హేట్ యాక్ట్ అంటారా కాదా చెప్పండి. ఇఫ్ హేట్ స్పీచ్ ద క్రైమ్, హేట్ యాక్ట్ ఎందుకు క్రైమ్ కాదు చెప్పండి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ చిల్లర మల్లర శేఖలు చేసి అదేదో గొప్పతనం సాధించిన అని చెప్పని రేవంత్ రెడ్డి గారు సంకలు గుద్దుకోవచ్చు, లేకపోతే నీ వంది మావదులు నీకేమైనా సంకలు గుద్దుకొని నీకు సంతోష పెట్టవచ్చు, కానీ ఇంతకింత తగిన మూల్యం చెల్లిస్తారు మీరు. యూ హ్యావ్ నో రైట్ టు డిస్ట్రాయ్ ద పీస్ ఆఫ్ తెలంగాణ అండ్ యూ హ్యావ్ నో రైట్ టు అటాక్ ద ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ వీధి రౌడీ పనులు, ఈ చిల్లర రౌడీ పనులు బంద్ చేయాలా అని చెప్పని రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళందరిపైన కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పని డీజీపీ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గవర్నర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దిస్ ఇస్ ద లాలెస్నెస్ ఇన్ తెలంగాణ. కొత్తగా వచ్చిన కానీ ఆయనకు పూర్తిగా తెలియదు. దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఆయనకు పూర్తి సమాచారం పోతుందో పోదో నాకు తెలియదు, ఎవరు చెప్తారో చెప్పారో నాకు తెలియదు, కానీ మీడియా వాళ్ళని కొంచెం రాస్తే మీ గవర్నర్ గారు తెప్పించుకోవాలని చెప్పని గవర్నర్ గారికి అప్పీల్ చేస్తున్నా. మీడియా వాళ్ళకు కూడా ఆయనకు అర్థమయ్యేటట్టు రాయండి అని చెప్పి కోరుతున్నాను నేను. గవర్నర్ గారు ధృతరాష్ట్రం లెక్క ఉండకుండా జరుగుతున్నటువంటి లాలెస్నెస్ను తప్పనిసరిగా అరికట్టేటువంటి చర్యలు చేపట్టాలా అని చెప్పని గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను, డీజీపీ గారిని కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డికి మాత్రం తప్పనిసరిగా కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ రౌడీ రాజకీయం కనుక బంద్ చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేసీఆర్ గారు ఒక సూర్యుడు లాంటోడు. అతని పైన ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడినావు, అవమానపరిచినావు, ఆయన ఘోషించే విధంగా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసినావు. ఎన్ని చేసినా కానీ ఆయన పాపం భరిస్తూ వచ్చినాడు. ఆఖరికి వాళ్ళ ఇంటి మీద దాడి చేసే ప్రయత్నానికి దిగదారు. ఎంత నీచానికి దిగదారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంత నీచానికి దిగదారు ఇవాళ నువ్వు? 14 ఏళ్ళు కొట్లాడి కడుపు కట్టుకొని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పైన ఇంటిపైన దాడి చేస్తావా? ఇదా ప్రభుత్వంలో కూర్చొని నువ్వు కేసీఆర్ గారికి ఇచ్చేటువంటి ఒక సన్మానం, గౌరవం, రివార్డ్? మాటలతో పోయినా ఇవాళ చేతుల దాకా తీసుకొచ్చినావు. ఎక్కడి దాకా తీసుకుపోతావు ఈ చిల్లర రాజకీయాన్ని, ఈ రౌడీ రాజకీయాన్ని, రాక్షస రాజకీయాన్ని అని చెప్పని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ సమాచారం నాకు పూర్తి తెలియదు అన్న, బట్ 3 గెలిచినట్టే, మేము 3 మోరల్గా గెలిచినట్టే, నిజంగా కూడా గెలిచినట్టే. రేవంత్ రెడ్డి అడ్డదిడ్డం పడతా ఉన్నాడు, అధికారులను అడ్డం పెట్టుకొని, ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మేము ఆల్రెడీ ప్రజల కోర్టుల్లో, ప్రజల సమక్షంలో గెలిచినాం. దాన్ని అడ్డుకునేటువంటి చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే డిఫ్లెక్షన్ టాక్టిక్స్. ఇవాళ కేరళలో ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఆయన పోయి ఏం ప్రచారం చేస్తూ ఉండే? కేరళలో శుద్ధపూస అయినట్టిన, మొత్తం దేశోద్ధారకుడు అయినట్టు, తెలంగాణను మొత్తం ఉద్ధరించినట్టు కేరళలో పోయి పాపం అది మంచి రాష్ట్రం, అది భ్రష్టు పట్టిన పాదం అంతా అక్కడ మోపి దాన్ని నాశనం చేయడం కోసం అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో నువ్వే ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తావా? నీ 3 మున్సిపాలిటీలు ఓడిపోతే అని చెప్పని అక్కడ అడగకుండా ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది ఒక వింత వైపరీత్యం. రాహుల్ గాంధీ గారికి కూడా ప్రభుత్వ కార్యాలయం ఉంది. ఆయన ఉండేది రెసిడెన్సే కదా, పార్లమెంట్లో ఇల్లు ఉంటుంది. మరి రాహుల్ గాంధీ గారు లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారా? చెప్పుడు మరి. నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారా? ఈయన అచ్చమైన పూసైతే ఎవడన్నా బొమ్మ పెట్టుకుందనేమోనండి. రౌడీల బొమ్మలు పెట్టుకుంటారా ఎవడన్నా? పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడే బొమ్మలు పెట్టుకుంటారా? రాక్షసులు లెక్క ప్రజలపైన దాడులు చేస్తే బొమ్మలు పెట్టుకుంటారా? రాహుల్ గాంధీ మోడీని పెట్టుకోకపోతే తప్పు లేదు, మరి ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో రేవంత్ రెడ్డి బొమ్మ లేకపోతే తప్పెట్లయితుంది? అది మూడు రంగుల జెండా బట్టి అని రేవంత్ పాట పాడతాడు. అది ప్రభుత్వ కార్యాలయంలో ప్రోటోకాల్ ఉండదు, ఏడ ప్రోటోకాల్ ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా ఆయన దుర్మార్గమైనటువంటి రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది రావణ రాజ్యం నడుపుతూ ఉన్నాడు. కర్నూలు రాజ్యం, ఇది మహబూబ్నగర్ రాజ్యం లెక్క కొడతలేదు. కల్వకుర్తి ఆయనకు కర్నూలుకి ఏం సంబంధమో అర్థం కాదు. వాళ్ళ రాజ్యం, వాళ్ళ ఫ్యాక్షన్ పాలిటిక్స్ అని తెలంగాణలో చూపెడతా ఉన్నాడు ఇవాళ. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం డీజీపీ గారిని, గజ్వేల్ క్యాంపు కార్యాలయం పైన దాడి చేసినట్లు ప్రతి ఒక్కరిపైన కూడా కేసులు పెట్టాలా, వాళ్ళపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలా. ఇది విధ్వంసం కాదు, ప్రతిపక్ష నేత ఇంటిపైన దాడి ఆయన పైన హత్యాయత్నం లాంటిదే. కేసీఆర్ గారి పైన కుట్రపూరితంగా చేయాలనుకున్నటువంటి ఒక హత్యాయత్నం మాత్రమే. తగిన కేసులు నమోదు చేయాలని చెప్పని డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా డీజీపీ గారు దయచేసి ప్లీజ్ ఐదర్ యూ మెండ్ ఆర్ ఎండ్ ద అగ్లీ మీన్స్ అండ్ వేస్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాజకీయాన్ని కలుషితం చేస్తూ హింసాయుత వాతావరణాన్ని రెచ్చగొడుతున్న రేవంత్ రెడ్డి గారికి పోలీస్ స్టైల్లో కౌన్సిలింగ్ అన్నా చేయండి, లేదు ఆయన చిల్లర మాటలనన్నా బంద్ చేపియండి అని చెప్పని కోరుకుంటా ఉన్నాను. మొత్తానికి